ఇది మన హైబ్రిడ్ సూపర్ నేపియర్ది. ఓకే, దీనికి గిన్ని పిల్లలు వస్తాయి దీనికి. ఓకే, 12 15 దాకా వస్తాయి పిల్లలు. ఓకే, ఇది 4G బుల్లెట్ ఇది. ఓకే, మనం కటింగ్ చేసినాం దీనికి. ఓకే, మీరు అక్కడ చూసారు కదా హైబ్రిడ్ సూపర్ నేపియర్, దానికి కంపేర్ చేసుకుంటే దీనికి పిల్లలు. ఇది కూడా సెకండ్ కటింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఒక ఫామ్ లో ఉన్నాము. ఇక్కడ మనకు ఒక కొత్త రకం గడ్డి కూడా ఉంది. అది తెలుసుకుందాం ఎక్కడి నుంచి తెచ్చిరేంది అనేది. వీళ్ళ దగ్గర 4G బుల్లెట్ ఉంది, సూపర్ నేపియర్ ఉంది, ఒక కొత్త రకం గడ్డి ఉంది. మనకు దాని గురించి డీటెయిల్ గా మాట్లాడదాము. హైబ్రిడ్ సూపర్ నేపియర్ అని. అందులో వీళ్ళు ఎన్ని రకాల మీద గడ్డి పెంచుతున్నారు, ప్రొడక్షన్ ఎంత ఉంది, ఏ లాభాలు వీళ్ళ దగ్గర ఆవులు ఉన్నాయి, ఆవుల మీద కూడా వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. దాని మీద కూడా డీటెయిల్గా మాట్లాడదాము ఈ వీడియోలో. మనకు ఈ స్టెమ్స్ ఎవరికైనా కావాలన్నా కూడా వీళ్ళకి కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. రకరకాల స్టెమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అస్సలాముఅలైకుం. వాలేకుం సలాం. ఇక్కడ మనకు అడ్రస్ ఏది వస్తుంది, ఫామ్ నేమ్ ఏంది, ఎన్ని రకాల గడ్డి ఉన్నాయి, కొంచెం డీటెయిల్గా బ్రీఫ్గా చెప్తారా? నా పేరు అండి వచ్చేసి మొహమ్మద్ ఇలియాస్ సుబానీ. ఓకే, ఇక్కడ మనం అడ్రస్ వచ్చేసి మన ఇబ్రాహీంపట్నం దగ్గర నోముల విలేజ్ ఉంది. త్రిమల ఆయిల్ ఇక్కడ నుంచి అవుటర్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? ఇక్కడికి వెళ్ళి అవుటర్ 10 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి ఈ ఆయిల్ తిరుమల ఆయిల్ మిల్ అని ఉంది, దానికనే మనకు ఫామ్ ఉంది. ఇక్కడ ఫామ్ పేరు హసన్ అగ్రో ఫామ్. ఓకే, వచ్చేసి మనం ఇక్కడ ఈ సూపర్ నేపియర్ 3 రకాల గడ్డి పెట్టినాం మనం ఇక్కడ. ఏవేవి? సూపర్ నేపియర్ ఒకటి ఉంది, మళ్ళీ 4G బుల్లెట్ ఒకటి ఉంది, మళ్ళీ హైబ్రిడ్ సూపర్ నేపియర్ అని ఉంది. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది ఇదంతా? ఇది మొత్తం 20 ఎకర్స్ ఉంది మనకు. 20 ఎకర్స్. మనం 12 నుంచి 15 ఎకర్స్ వరకు ఈ గడ్డి పెట్టినాం. మొత్తం రకరకాల గడ్డి, మూడు రకాల గడ్డి ఉంది. ఓన్లీ 3 రకాల గడ్డి ఉంది. 3 రకాల గడ్డి ఉంది మనకు. ఓకే, ఇప్పుడు మెయిన్ గా సూపర్ నేపియర్ 4G బుల్లెట్ ఉంటది, ఎక్కువ ఉంది. అవును, ఇది మనకు ఎవరి దగ్గర ఉంటది అది సూపర్ నేపియర్, మళ్ళీ 4G బుల్లెట్ అని. మనం ఒక కొత్త వెరైటీ తెచ్చినాం ఇక్కడ, హైబ్రిడ్ సూపర్ నేపియర్ అని. ఇది మనం చెన్నై నుంచి తెచ్చినాం ఇది. అయితే దీని ప్రొడక్షన్ కూడా బాగుంది, మళ్ళీ హైట్ కూడా దీనికి 15 ఫీట్స్ వరకు పోతుంది. ఇది మెయిన్ గా ఇది అక్కడ నుంచి తేడానికి కారణం ఏంది, దాని గురించి చెప్తారా? అది యాక్చువల్లీ మనం ఫామ్ వేసినామండి, డైరీ ఫామ్. అయితే మనం ఆవుల గురించి పోయినాం అక్కడికి చెన్నైకి. అయితే ఆడ చూస్తే మనకు ఈ కొద్దిగా వెరైటీ అనిపించింది గడ్డిది. దీని ఆకులు ఎడల్పు ఉంటాయి, మళ్ళీ హైట్ పెరుగుతుంది దానికి. అట్లా అని కొద్దిగా స్టిమ్ కూడా కొద్దిగా లావు ఉంటది. అయితే మనం అడిగితే వాళ్ళు చెప్పారు ఇది సూపర్ నేపియర్, ఇది హైబ్రిడ్ సూపర్ నేపియర్, ఇది ఆవులకు అదే ఇస్తారు వాళ్ళు. అక్కడ మనం ఆవులైతే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం, కానీ ఈడ గడ్డి ఉండదు మన దగ్గర. హైబ్రిడ్ సూపర్ నేపియర్ లేదు మన సైడ్. అంటే సూపర్ నేపియర్ 4G బుల్లెట్ ఉంది, మనకి ఇది హైబ్రిడ్ సూపర్ నేపియర్ లేదు. అయితే మనం అక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టినాం ఇట. దాని రిజల్ట్ కూడా బాగుంది. ఆవులకు కూడా వేస్తే మంచిగా ప్రొడక్షన్ కూడా బాగా వస్తుంది, మళ్ళీ ఈ ఆవులకు కూడా ఏం ప్రాబ్లం రాదు దాంతో. అందుకే అక్కడ వాళ్ళు ఇది ఏంటంటే కర్ణాటక, తమిళనాడు వాళ్ళు ఎక్కువ మంది హైబ్రిడ్ సూపర్ నేపియర్ యూజ్ చేస్తారు. సూపర్ నేపియర్ 4G బుల్లెట్ వేయరు వాళ్ళు. అవును, మొత్తం హైబ్రిడ్ సూపర్ నేపియర్ ఉంటది వాళ్ళ దగ్గర. అయితే మనం ఆడికెళ్ళి తెచ్చి మనం పెట్టినాం ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతానికి మనం పెట్టి కూడా చాలా రోజు అయిపోయింది. మనం ఈ ఆవులకు కూడా అదే యూస్ చేస్తున్నాం. మన దగ్గర ఫామ్ ఉంది, ఆ ఫామ్ లో అదే యూస్ చేస్తున్నాం మనం. అయితే మనం ఈ దగ్గర సూపర్ నేపియర్ 4G బుల్లెట్ కూడా ముందు పెట్టిండేనా? దానికంటే ముందు పెట్టినాం మనం. యాక్చువల్లీ ఇక్కడ అదే పెడతారుగా. అయితే అది పెట్టినాం మనం. ఆడ పోయినాక మనకు తెలిసింది ఈ గడ్డి ఈ వెరైటీ ఆవులకంటే ఆవులకు బర్లకు మంచిది అది అని. ఆడికెళ్ళి మనం తెచ్చి సీడ్ ఇక్కడ పెట్టినాం. మంచిగా రిజల్ట్ ఉంది దాన్ని. ఇవి ఇప్పుడు స్టెమ్స్ ఉన్నాయి కదా మీ దగ్గర, స్టెమ్స్ ఇస్తున్నారు కదా. ఇవి ఎక్కడ ఆంధ్ర, తెలంగాణ ఎక్కడ పంపించాలన్నా కూడా మీరు ఏ విధంగా పంపిస్తారు, ఏ విధంగా ఉంటది? మనం ట్రాన్స్పోర్ట్ నుంచి పంపిస్తున్నాం. మన ఆర్టీసీ కార్గో ఉంది, మళ్ళీ నవత క్రాంతి ట్రావెల్స్ ఉన్నాయి, వీటితో మనం పంపుతాం. మళ్ళీ దానికి ప్యాకింగ్ కూడా మనకు ఆర్డర్ వస్తేనే మనం కటింగ్ చేస్తాం. కటింగ్ చేసి పెట్టి మళ్ళీ ఆర్డర్ వచ్చినాక ప్యాక్ చేసి ఇయ్యం మనం. మనకు ఆర్డర్ వస్తేనే మనం కటింగ్ చేసి ఫ్రెష్ ఇస్తాం ఇట్లా. ఇది ఉంది, ఈ ఆకు కూడా అట్లనే ఉంటది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఆకు తీసేస్తారు. ఇది తీసేస్తే మనకు ఈ మొలక అనేది రాదు దీనికి. ఇది ఉంది ఇది రాదు, చచ్చిపోతుంది. ఇది చచ్చిపోతే మళ్ళీ గడ్డి రాదు, ఇది వేస్ట్ అయిపోతుంది. అయితే మనకు ఆర్డర్ వచ్చినాకనే మనం కట్ చేసి
మన జురాబంద్ సంచి ఉంటది అలా ప్యాక్ చేసి నీళ్ళు కొట్టి మళ్ళీ దాని మీదకి వెళ్ళి కవర్ వస్తాయి. మనం అట్లా మంచి ప్యాకింగ్ చేసి ఇస్తాం. మనం 48 hours లోపల కూడా ఏం కాదు దానికి. 48 hours లోపల అక్కడ చేరిపోతుంది. 24 hours లో వెళ్ళిపోతుంది. మనం 48 hours దాకా కూడా ఏం కాదు. ఒకవేళ నీళ్ళు వేస్తాం మనం, మళ్ళీ జురాబంద్ ఉంటది, మళ్ళీ మీదకి వెళ్ళి మనకు కవర్ వేస్తాం మనం. అయితే దానికి ఏం కాదు గడ్డికి. మళ్ళీ మొత్తం లీవ్స్ ఉంటాయి ఇట్లానే. ఈ మన ఒక్క ఘాట్ కూడా ఉంటది, ఇది 2 ఘాట్ కూడా ఉంటది. అయితే కస్టమర్ చాయిస్ బట్టి ఉంటది. ఎట్లా అంటే దీని కూడా అంతే వస్తాయి ప్రొడక్షన్, దీని కూడా అంతే వస్తాయి. కస్టమర్ చాయిస్. ఎవరికన్నా ఓన్లీ గడ్డి కావాలి సూపర్ నేపర్ అంటే ఓన్లీ డైరీ ఫామ్ ల కోసం అలా కూడా సప్లై చేస్తారా? దగ్గర వాళ్ళకు ఇస్తామండి. దగ్గర వాళ్ళకి ఇస్తాం. ఓన్లీ గడ్డి ఇస్తాం, స్టీమ్స్ కొట్టి స్టీమ్ వాళ్ళకి స్టీమ్ కొట్టి ఇస్తాం. ఎలా కావాలంటే అలా. ఎవరన్నా డైరీ ఫామ్ వాళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళకి గడ్డి కావాలి, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఆవుల గేదెలకు గడ్డి కావాలన్నా వీళ్ళు సప్లై చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికి మనకు ఇయర్లీ 12 months లో ఎప్పుడు ఉంటది గడ్డి కానీ స్టెమ్స్ కానీ. ఇప్పుడు మీకు వీళ్ళ దగ్గర ఒకటి మెయిన్ ఏంటంటే చెన్నై నుంచి తెచ్చిన మనకు హైబ్రిడ్ సూపర్ నేపియర్ మెయిన్, అది ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. మెయిన్ ఏంటంటే మనము ఎక్కువ మంది హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు పెంచుతారు కదా, వాళ్ళు బెంగళూరు వెళ్ళి చెన్నై వెళ్ళి అవి తీసుకుంటారు, మనకు ఆవులు తీసుకుంటారు. కానీ ఇక్కడ రాగానే ఫీడ్ చేంజ్ అవుతుంది, కొంచెం కడుపులో బ్లోటింగ్ ప్రాబ్లం రావడం కానీ ఆ విధంగా ఉంటాయి. ఆ విధంగా వాటిని అవాయిడ్ చేయడానికనే ఈయన మనకు హైబ్రిడ్ సూపర్ నేపియర్ ఈయననే తెచ్చుకొని వీళ్ళ ఆవులకు వేసి ఏ విధంగా ఉంది అనేది టెస్ట్ చేసిన తర్వాత మంచిగా ఉంది రైతులకు ఇవ్వాలని ఈ వీడియో అనేది వేయడం జరుగుతుంది. కాస్ట్ ఏ విధంగా ఉంటది? అది మనకు ట్రాన్స్పోర్ట్ బట్టి ఉంటది. అది ట్రాన్స్పోర్ట్ చార్జెస్ వాళ్ళు పెట్టుకోవాలి. ఈ స్టెమ్స్ అనేవి బ్రీడ్ ని బట్టి ఇస్తారు. బల్క్ లో తీసుకున్న వాళ్ళకు తక్కువ తీసుకున్న ఏమన్నా వేరియంట్ ఉంటుందా? ఉంటది, కొద్దిగా వేరియంట్ ఉంటది. ఫోన్ నంబర్ ఇస్తున్నాం, ఫోన్ చేస్తే వాళ్ళకి చెప్పేస్తాం. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరన్నా బల్క్ లో తీసుకున్న వాళ్ళకు కూడా కొంచెం తక్కువ ఇస్తారు. తక్కువ తీసుకుని ఎందుకంటే వీళ్ళకి లేబర్ చార్జెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళు కూడా చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది. అందరికన్నా తక్కువకైతే ఇస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. సూపర్ నేపియర్ ఉంది, 4G బుల్లెట్ ఉంది. మన రైతులకు ఈ బ్రీడ్ పోవాలన్నట్టు సూపర్ నేపియర్, హైబ్రిడ్ సూపర్ నేపియర్ అందాలన్నట్టు ఉంది మనకు. మార్కెట్ కంటే తక్కువ ఇద్దాం. 4G బుల్లెట్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. ఏ బ్రీడ్ కావాలన్నా మూడిట్లో మీకు నచ్చిన బ్రీడ్ తీసుకోవచ్చు. విత్ గడ్డి కావాలన్నా, ఎవరన్నా డైరీ ఫామ్ లా గడ్డి కావాలన్నా సప్లై చేస్తారు. ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. అన్నకు ఆల్రెడీ ఆవులు కూడా ఉన్నాయి, ఆవులలో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ గడ్డి ఎలా వేయాలి ఏందనేది డీటెయిల్ గా మంచి నాలెడ్జ్ ఉంది. ఎంత గడ్డి ఏందనేది. ఎన్ని అయినా సప్లై చేస్తారా? ఒక రోజులో ఎన్ని స్టెమ్స్ అయినా ఇస్తారా? ఇస్తాం. మనకు ఆల్రెడీ గడ్డి ఉంది, లేబర్ పెట్టి కటింగ్ చేయాలి. మనం ఆర్డర్ వస్తేనే కటింగ్ చేస్తాం, కటింగ్ చేసి పెట్టాం మనం. ఆర్డర్ ఇచ్చిన వన్ డే లో సప్లై కటింగ్ అయిపోయి అక్కడ 1 day లో ట్రాన్స్పోర్ట్ అయితే వెళ్ళిపోతాయి. 1 day కటింగ్ కోసం 1 day ఇవ్వాలంటే ఆ విధంగా ఉంటుంది. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. అన్నకి కాంటాక్ట్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకు ఎక్కడైనా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడికైనా మీరు ఎన్ని స్టెమ్స్ తీసుకున్నా, 100 తీసుకున్నా, 10,000 తీసుకున్నా అన్న అయితే మంచి ప్యాకింగ్ చేసి వాటర్ అవన్నీ కొట్టి మంచిగా పంపిస్తారు. ఒకసారి చూడండి, ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి 4G బుల్లెట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది 4G బుల్లెట్. ఇవన్నీ 12 feet పైన ఉన్నాయి. ముదిరిన తర్వాతనే వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ముదిరిన కట్టే అనేది. అవును, ఇది మనకు ఇది 10 to 12 feet పోతాయి. ఇది ఎక్కువ హైట్ పోదు. ఇది 10 to 12 feet పోతాయి. అది పక్కకు ఉన్నది సూపర్ నేపియర్. ఇది సూపర్ నేపియర్. ఇది వచ్చేసి సూపర్ నేపియర్. చూడండి, ఇది 8 to 10 feet పోతుంది. మళ్ళీ దీని కట్టె ఏమో అంత దొడ్డు రాదు. ఇది ఇప్పుడు ఇది ముదిరిపోయింది, దీని కట్టె గింతే ఉంది. అవును, ఇది ఎక్కువ దొడ్డు కాదు. దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ సూపర్ నేపియర్ కొంచెం సన్నగా ఉంది. ఇది చూడండి, అన్నిటికన్నా హైబ్రిడ్ సూపర్ నేపియర్. ఇది అన్నిటికన్నా లావ్ ఉంది. హైట్ కూడా చూడండి, ఇది 15 feet పోతుంది. 15 feet హైట్ వచ్చింది. చూడొచ్చు. నేను బ్యాక్ నుంచి కూడా ఒకసారి చూపిస్తాను మీకు మొత్తం. అన్న దోతిని కాలుకు పక్కడు అక్కడ కనిపిస్తున్నది. దాని ఆకు కూడా మనకు వెడల్పు ఎక్కువ ఉంటది, ఆకు పొడవు ఉంటది. ఇంకోటి దీనికి ఎక్కువ అది కూడా లేదు, మనకు కాంటల్ టైప్ ఉంటది కదా, గీరుకుపోయే ఛాన్సెస్ లేవు. ముల్లలు లెక్క ఉంటది, దీనికి ఉండదు.
కొంచెం స్మూత్ ఉంది. ఎవరైనా హైబ్రిడ్ సూపర్ నేపియర్ కావాలన్నా కూడా ఒకసారి కాంటాక్ట్ చేయండి. వీళ్ళు కొత్త రకం ఉంది. కొంచెం ఏంటంటే ఇది చెన్నై, కర్ణాటక అక్కడ ఆవులు ఎక్కువ మెయింటైన్ చేస్తారు. ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. 20 లీటర్ల పైన ఎందుకు ఇస్తున్నాయంటే వాళ్ళ మెయింటెనెన్స్ ఆ విధంగా ఉంటుంది, గడ్డి కూడా ఆ విధంగా ఉంటుంది. ఇది 15 ఫీట్స్ పోయినా కానీ ఎక్కువ గట్టిగా కాదు కట్టేది. ఓకే, ఆవులకు కానీ బర్లకు కానీ మనకు స్మూత్ గా తినేటట్టు ఉంటుంది. ఓకే, చూడొచ్చు స్మూత్ గా తినేటట్టు ఉంది. ఎన్ని రోజులలో సార్ ఇది కూడా? ఇది సేమా? సేమ్. ఓకే, సేమ్. మనకు పెట్టిన ఫస్ట్ టైం కి 3 months కి వస్తుంది. 3 months 90 days తర్వాత నుంచి కటింగ్ 45 days లో. ఓకే, అది సేమ్ అలాగే వస్తుంది. సేమ్ టైం అంతే తీసుకుంటుంది కానీ హైట్ గింత పెరుగుతుంది. ఓకే, హైట్ కొంచెం పెరుగుతుంది. 15 feet దాకా పోతాయి. ఓకే, ఒక 3 feet ఎక్కువ. 3 feet ఎక్కువ. మళ్ళీ ఆకులు కూడా దీనికి కింది నుంచి మొత్తం ఆకులే ఉంటుంది. అవును, కింది నుంచి చూడండి, దీనికి కంపేర్ చేసుకుంటే మొత్తం ఆకులే ఉన్నాయి ఎక్కువ శాతం. ఇక్కడ కటింగ్ కూడా చేస్తున్నారు. ఒకసారి బతావు అది ఎంత దొడ్డుగా ఉన్నాయి చూడండి, లావు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నది చూడండి, ఇట్లా ఉంటుంది లావు చూడొచ్చు. వీటిని ఈ విధంగా ఉంది. మీకు ఇలాంటి రెండు కావాలన్నా పంపిస్తారు. సింగిల్ స్టెప్ ఆ విధంగా కావాలన్నా కూడా సేమ్ ప్రొడక్షన్ సేమ్ వస్తుంది రెండుకి కూడా. కానీ కస్టమర్ చాయిస్, 2 కావాలంటే 2 ఇస్తాం, 1 కావాలంటే. ఇక్కడ మొత్తం ఎండబెట్టిరు గడ్డిని. ఎందుకు ఏంది అసలు మెయిన్? అది యాక్చువల్ ఏంటంటే మనకు డిమాండ్ ఉంది. ఇది ఎండిపోయిన మన కుట్టి. ఓకే, అయితే కస్టమర్ డిమాండ్ గురించి మనం ఇట్లా మన దగ్గర బాగుంది గడ్డి. ఓకే, అయితే కోసేసి ఎండబెట్టి దీనికి కుట్టి బట్టి వేస్తున్నాం. ఏమన్నా కావాలంటే కుట్టి కూడా మనం ఇస్తాం. సూపర్ నేపియర్ ది, 4G బుల్లెట్ ది, ఇంకా మనకు హైబ్రిడ్ సూపర్ నేపియర్ ది ఎలాంటిది కావాలన్నా ఇస్తారు. ఇది చూడండి మీరు, ఇది సూపర్ నేపియర్ ఉంది. సూపర్ నేపియర్. ఓకే, అక్కడ మనకు అక్కడ ఇది మొత్తం సూపర్ నేపియర్. ఇది మొత్తం సూపర్ నేపియర్. ఓకే, అక్కడ హైబ్రిడ్ సూపర్ నేపియర్ ఉంది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది హైబ్రిడ్ సూపర్ నేపియర్ ఎండు పెట్టిరు చూడొచ్చు. మీకు స్టెమ్స్ కావాలన్నా వీళ్ళ దగ్గర, లేకుంటే ఎండు కుట్టి కావాలన్నా, పచ్చి కుట్టి కావాలన్నా సప్లై చేస్తారు. ఈ విధంగా ఉంది చూడండి. మనకు అక్కడ చూస్తుగా అది 4G బుల్లెట్ అది. ఓకే, ఇక్కడ హైదరాబాద్ ఫామ్ వాళ్ళు కానీ చుట్టుపక్కల ఎవరికైనా కుట్టి కావాలన్నా, పచ్చిగడ్డి కావాలన్నా, లేకుంటే స్టెమ్స్ కావాలన్నా అయితే స్టెమ్స్ అయితే ఎక్కడికైనా సప్లై చేస్తారు, ఎంత దూరం అయిన వాళ్ళు. ఇక్కడ చూద్దాము, ఇది ఎన్ని రోజులైంది పెట్టి. ఇది ఏ గడ్డి? ఇది మనకు హైబ్రిడ్ సూపర్ నేపియర్. ఓకే, ఇంకా పెరుగుతూనే ఉంది. ఎన్ని రోజులు అయింది ఇది? ఇది పెట్టి మనకు దాదాపు నెల అయింది. ఓకే, దీనికి చూడండి మీరు. ఓకే, ఫస్ట్ కటింగ్ ఉందా? ఇది ఫస్ట్ కటింగ్. ఓకే, ఫస్ట్ కటింగ్ చూడండి, నెలలో ఇంత అయింది ఫస్ట్ కటింగ్. ఓకే, దీనికి యాక్చువల్ ఏంటంటే ఇది మన హైబ్రిడ్ సూపర్ నేపియర్ది. ఓకే, దీనికి గిన్ని పిల్లలు వస్తాయి దీనికి. ఓకే, 12, 15 దాకా వస్తాయి పిల్లలు. ఓకే, చూడొచ్చు. అదే మనకు సూపర్ నేపియర్ కి 4G బుల్లెట్ కి రాదు. ఓకే, ఓకే, 4G బుల్లెట్ కి సూపర్ నేపియర్ కి రావు. ఇన్ని రావు, తక్కువ వస్తాయి దానికి. ఓకే, 8, 10, 8, 9 ఇట్లా వస్తాయి. దీనికి 15 దాకా వస్తాయి. 15 దాకా 15 మీదనే వస్తాయి. హైబ్రిడ్ సూపర్ నేపియర్ 15 వస్తుంది. ఇంకా నెల ఇంత ఉంది ఫస్ట్ కటింగ్ కి. ఇంకా మీకు 15 ఫీట్లు అక్కడ ఉన్నాయి. ఇంకా ఇదేది? ఇది మొన్న కట్ చేసినాం. ఓకే, ఇది హైబ్రిడ్. ఇది కూడా హైబ్రిడ్. చూసుకొని ఇంకా ఎక్కువ వచ్చింది. సెకండ్ కటింగ్ ఇది ఒక కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సెకండ్ కటింగ్ కొత్త వస్తుంది. చూడొచ్చు ఎన్ని పిల్కలు వచ్చినాయి చూడండి. 50 కంటే ఎక్కువ ఉన్నాయి. ఓకే, చూడండి చాలా పిల్కలు వచ్చినాయి. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చింది చూడొచ్చు. సెకండ్ కటింగ్ కి ఎన్ని పిల్కలు వచ్చినాయి. పిల్కలు వస్తాయి. ఇక్కడ మీకు ఇది వచ్చేసి హైబ్రిడ్ సూపర్ నేపియర్ కావాలన్నా స్టెమ్స్ ఇస్తారు వాళ్ళు. అదే మీకు 4G బుల్లెట్ కి కూడా మీకు 10 to 11 పిల్కలు వస్తాయి. అదే మీకు సూపర్ నేపియర్ అయితే 8, 9 వస్తాయి పిల్కలు. అది సెకండ్ టైం వస్తాయి సూపర్ నేపియర్ లో. కానీ 4G బుల్లెట్ లో, హైబ్రిడ్ సూపర్ నేపియర్ లో ఫస్ట్ టైమే మీకు 10 నుంచి 12, 13 పిల్కలు వస్తున్నాయి. అదే మీకు ఇక్కడ హైబ్రిడ్ లో చూడండి, సెకండ్ టైం కి అయితే 50 దాకా వస్తున్నాయి ఒక్కొక్క దాంట్లో. అన్ని ఒక 30 కన్నా ఎక్కువనే ఉన్నాయి, చూసుకోవచ్చు. లైవ్ లో చూడవచ్చు. ఇది సెకండ్ కటింగ్. ఇది ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి. ఇంకా ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా ఇది ప్రొడక్షన్ మెయిన్ కంపేర్ చేసుకుంటే సూపర్ నేపియర్ కన్నా 4G బుల్లెట్ లో హైబ్రిడ్ 4G బుల్లెట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. మన హైబ్రిడ్ సూపర్ నేపియర్ లో ఎక్కువ ఉంది ప్రొడక్షన్. హైట్ ఎక్కువ అవుతుంది, ఇంకా దొడ్డుగా ఉంటది కాబట్టి. మళ్ళీ దానికి పిల్కలు కూడా ఎక్కువ వస్తాయి. అవును, అయితే ప్రొడక్షన్ బాగుంది దీనిది. ఎక్కువ ఉంటది వీటికంటే కంపేర్ చేసుకుంటే. పిల్కలు ఎక్కువ వస్తున్నాయి, హైట్ కూడా ఎక్కువ ఉంటుంది. 25 to 30% ఎక్కువ ఉంటుంది దీనికి. ఓకే, ఇంకా వాటర్ శాతం కూడా ఎక్కువ ఉంటుంది అందులో. మన స్టీమ్ లో వాటర్ శాతం మంచిగా ఉంటది. ఓకే, మనం కట్ చేసినాక లోపల మంచిగా మెత్తగా ఉంటది మంచిగా. ఓకే, ఆ విధంగా చూడండి. ఆకులు కూడా నేను చూపిస్తాను. ఇక్కడ ఇది హైబ్రిడ్ సూపర్ నేపియర్ది. కంపేర్ చేసుకుంటే దానికన్నా కొంచెం స్మూత్ ఎక్కువ ఉంది, మీరు చూసుకోవచ్చు.
ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్కి. థ్యాంక్ యూ. జై హింద్.